అన్న ఒక ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలో చూపించింది అన్న. నిజంగా చెప్తున్నా, ఫ్రెండ్షిప్కి ఒక హ్యాట్సాప్ చెప్పాలి. అంటే రియల్గా కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకరికి ఒకరు హెల్ప్ చేయడం అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తానా ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో అన్నట్టు. ఒక కృష్ణమ్మ కథ సినిమా ఇది. ఓన్లీ ఫ్రెండ్స్ మీద నడుస్తుంది సినిమా. హీరోకి దోస్తు కోసం మన సత్యదేవ్ గారు చాలా ఎంతో హెల్ప్ చేస్తాడు. కానీ ఈ సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. మన కొరటాల శివ గారు దీనికి ఒక హెల్ప్ చేయడం స్టోరీ ప్రకారంగా, మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలామంది దీనికి ఎంకరేజ్ చేయడం కానీ, మంచి మ్యూజిక్ రావడం కానీ, అంటే స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అతను వేసుకున్న మతలబ్ ఫైట్ సీన్స్ కానీ, సాంగ్ కృష్ణమ్మ కృష్ణమ్మ సాంగ్ ఉంది ఒకటి. ఆ సాంగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి రాసిన వాళ్ళకి, పాట రాసిన వాళ్ళు కానీ చాలా బాగుంది కృష్ణమ్మ పాట. కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నా, ఇక్కడెక్కడ బోర్ అనేది లేదు. అంటే కథా ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే మన ముగ్గురు హీరోలు సత్యదేవ్ గారు చాలా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అంటే యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ కానీ ఇద్దరు హీరోయిన్లు కానీ ఒక ఎక్స్పీరియన్స్ హీరోయిన్లకే చేసారు. వాళ్ళకు ఒక తర్వాత ఫ్యూచర్లో కూడా మంచి ఒక హీరోయిన్లు పెద్ద కావచ్చు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ మంచి ఇంప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. ఇంకోటి మన సత్యదేవ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి యాక్టింగ్ పరంగా. ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ ఈ సినిమా మాత్రం కృష్ణమ్మ అనే ఒక టైటిల్ ఎలా పెట్టారో సినిమా కూడా అలా బ్లాక్ బస్టర్ కొట్టింది. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ వచ్చి ఎంజాయ్ చేశారు సినిమాకి. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు సినిమా. ఒక బోర్ అనేది ఎక్కడ లేదు, ఎందుకంటే స్క్రీన్